ప్రియ స్నేహితులారా, ఈనాటి దివ్యవాక్కు కార్యక్రమానికి మిమ్మందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాము. యేసుక్రీస్తు సేవకురాలను, అపోస్తురాలుగాను ఉండుటకు పిలువబడిన దానను, సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన దానను అయిన సిస్టర్ దీప పంచుకొను దివ్యవాక్కు. ఈనాటి మన దివ్యవాక్కు ధ్యానాంశము దైవవాక్కు యొక్క ప్రాముఖ్యత, దైవవాక్కును మనం ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాం. నీ సంపద నీ చేతిలోనే ఉన్నది, కనుగొంటే ఇక నీవు వదలవు. ఇది మన ధ్యానాంశము. నీ సంపద నీ చేతిలోనే ఉన్నది, కనుగొంటే ఇక నీవు దానిని వదలవు. ప్రియ స్నేహితులారా, అనేక చోట్ల బైబిల్లో రాయబడి ఉంది. బైబిలు అంటే పవిత్ర గ్రంథమైన బైబిల్ గురించి తెలిసిన వాళ్ళు, ఆ బైబిల్లో ఏమైతే రాయబడి ఉన్నదో తెలిసిన వాళ్ళు ఇక దాన్ని చదవకుండా ఉండరు, మరి ఆ బైబిలును మోయకుండా ఉండరు. బైబిలును పట్టుకున్న ఒక అద్భుతమే, బైబిల్ను మోసిన ఒక అద్భుతమే, బైబిల్ని మనము తెరచి చదివిన ఒక అద్భుతాన్ని మనము చవిచూస్తాం. ప్రియ స్నేహితులారా, అయితే ఈరోజు యెషయా గ్రంథంలో ఒక విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. చూడండి, 29వ అధ్యాయము, యెషయా గ్రంథము 29వ అధ్యాయము 11-12 వచనములు. ఎంతో చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్క క్రైస్తవులనే కాదు, విశ్వాసులందరూ కూడా యేసుక్రీస్తును రక్షకుడుగా అంగీకరించిన ప్రతి వారు, అంగీకరించని వారు కూడా ఒకవేళ జీవితంలో రక్షింపబడాలి అని అంటే చేయవలసిందేంటో ఇక్కడ రాయబడి ఉంది. మీకు చదివి వినిపిస్తాను. ప్రియ స్నేహితులారా, దైవ సందేశము మీకు మూసివేయబడిన పుస్తకము వంటిదైనది. ఇప్పుడు దైవ సందేశము మీకు మూసివేయబడిన పుస్తకము వంటిదైనది. మీరు చూడండి, మీ ఇంట్లో ఇప్పుడు ప్రస్తుతం మీరు వింటున్నారు కదా ఈ వాక్యము, ఇప్పుడు ఈ సమయంలో మీ ఇంట్లో బైబిల్ యొక్క పరిస్థితిని చూడండి. బైబిల్ ఏ స్థలంలో ఉంది, ఎక్కడ ఉంది, మీరు బైబిల్ కోసం ప్రత్యేకించిన స్థలం ఏంటి, మీరు చెక్ చేయండి. ప్రియ స్నేహితులారా, ఇప్పటికిప్పుడు చెక్ చేయండి. దైవ సందేశము మీకు మూసివేయబడిన పుస్తకము వంటిదైనది. మీరు చదువుకొనిన వాని వద్దకు దానిని తీసుకొని పోయి చదువుమని అడిగినచో అతడు, ఇది మూసివేయబడి ఉన్నది కనుక నేను చదవజాలను అని చెప్పును. దైవ సందేశము చూడండి, మీరు చదువుకొనిన వాని వద్దకు దానిని తీసుకొని పోయి, చదువుకొనిన వాని వద్దకు అంటే చదువు వచ్చే వాళ్ళ వద్దకు దాన్ని తీసుకొని వెళ్ళి, అంటే ఆ బైబిల్ గ్రంథాన్ని తీసుకొని వెళ్ళి, ఇదిగో ఇది చదవవా అని అడిగితే అతడేమంటాడంట, ఇది మూసివేయబడి ఉన్నది కనుక నేను చదవజాలను. అంటే కనీసము ఆ యొక్క బైబిల్ గ్రంథాన్ని తెరవడానికి కూడా సమయము లేని క్రైస్తవులు, యేసుని అనుసరిస్తున్న ప్రజలు మనలో చాలామంది ఉన్నారు. ప్రియ స్నేహితులారా, అసలు బైబిల్ అంటే ఏంది, దైవ గ్రంథం అంటే ఏంటి? అది ఒక లేఖ, మన జీవితాలను సరిదిద్దే ఒక దేవుడు రాసిన ఒక పవిత్ర గ్రంథము, ఒక లేఖ. మనకైతే మాత్రం ఒక లెటర్ లాంటిది, అంటే ఒక లేఖ లాంటిది. మన జీవితాన్ని ఎలా సాగించాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా మన జీవితాన్ని మనము కొనసాగించాలి ఈ లోకంలో అనే విషయాలను
మనకు నేర్పిస్తుంది బైబిల్ గ్రంథం. ప్రియ స్నేహితులారా, అంటే దేవుడు తను ఏమి ఆలోచన చేశాడో, తను ఏమి అనుకున్నాడో, తను ఏ విధంగా మనతో మాట్లాడాలనుకుంటున్నాడో అన్ని విషయాలు కూడా అందులో పొందుపరచబడి ఉన్నాయి. అలాగే ప్రతి ప్రవక్తకు దేవుడు ఏం మాట్లాడాడో ప్రవక్తతో, అలాగే ఎన్నుకున్న ప్రతి అభిషిక్తునితో దేవుడు ఏం మాట్లాడారో, తన శిష్యులతో ఏం మాట్లాడారో, ఆ అనుభవాలన్నీ కూడా పొందుపరచబడి ఉన్నవి. అదే అనుభవాలు, అదే ప్రవక్తల జీవితాల్లో అనుభవాలు, అదే అపోస్తుల జీవితాల్లో, అదే శిష్యుల జీవితాల్లో ఉన్న అనుభవాలు ఈరోజు కూడా మన జీవితాల్లో మనం అనుభవంలోకి తెచ్చుకుంటున్నాం. కానీ వారు విశ్వాస కన్నులతో చూశారు, విశ్వాసంతో వారు ముందుకు నడిచారు. వారు బైబిల్ని అంటిపెట్టుకొని జీవించారు. అది చదవకుండా మాత్రం వాళ్ళు లేరు. చదువుకున్న వాని వద్దకు ఆ బైబిల్ గ్రంథాన్ని తీసుకొని పోయి చదువుము అని అడిగినచో అతడేమంటున్నాడంటే, ఇది మూసివేయబడి ఉన్నది కనుక నేను చదవజాలను. చదవచ్చా? చదవచ్చు. అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఎన్ని భాషలు వచ్చు? తెలుగు వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, హిందీ వచ్చు, కన్నడ వచ్చు, మరాఠీ వచ్చు, మలయాళం వచ్చు, అన్ని భాషలు వచ్చు. 5-6 భాషలు అనర్గళంగా మాట్లాడే శక్తి గలవారు. కానీ దురదృష్టం ఏంటంటే వారు తమ చేతుల్లో ఉన్న అమూల్యమైన జీవిత గ్రంథాన్ని విప్పలేని పరిస్థితిలో ఉన్నారు అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. ప్రియ స్నేహితులారా, చదువురాని వాని వద్దకు దానిని కొనిపోయి చదువుమని అడిగినచో అతడు నాకు చేత కాదు అని చెప్పును. అంతే కదండి. ఇప్పుడు చదువు వచ్చిన వాళ్ళైతే చదువుతారు, కానీ చదువు రాని వాళ్ళ దగ్గరికి పోయి మనము ఇది చదువుతారా అంటే చదవలేరు. అంటే వాళ్ళకి చదువు రాకపోతే చదవలేరు కదా. వాళ్ళకి తెలుగు కాదు, ఏ భాష కూడా వాళ్ళకు రాదు. వాళ్ళకు ఓన్లీ మాట్లాడడం వచ్చు, వినడం వచ్చు. ప్రియ స్నేహితులారా, విని కూడా బైబిల్ గ్రంథాన్ని అర్థం చేసుకొని, బైబిల్ గ్రంథాన్ని పాటించి, బైబిల్ గ్రంథాన్ని విశ్వసించి జీవించి మరణించిన వాళ్ళు అనేక మంది ఉన్నారు చదువు రాకుండా. మరి చదువు వచ్చిన వాళ్ళ దగ్గరికి బైబిల్ గ్రంథాన్ని తీసుకుపోతేనేమో ఇది మూసివేయబడి ఉంది, నేను చదవలేను అంటున్నారు. చదువు రాని వాళ్ళ దగ్గరకు తీసుకుపోయి ఇది చదువు అనంటే, అయ్యో మాకు రాదు కదా చదువు, మేము ఎలా చదవగలం అంటున్నారు. ఇందులో ఎవరికి ఎక్కువ తీర్పు విధించబడుతుంది అంత్యదినాల్లో? ప్రియ స్నేహితులారా, చదువు వచ్చి చదవగలిగి జీవిత గ్రంథాన్ని, పవిత్ర గ్రంథాన్ని, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ను చదవలేని పరిస్థితిలో ఉన్న ఎడల, ప్రియ స్నేహితులారా, మనం ఎంతో ఘోరమైన స్థితిలో ఉన్నామని పరిశుద్ధమైన దేవుడు మనకి ఈరోజు తెలియజేస్తున్నాడు. ప్రియ స్నేహితులారా, చూడండి ఇక్కడ ప్రభువు ఇట్లా అంటున్నారు, ఈ ప్రజలు వట్టి మాటలతో నా చెంతకు వచ్చుచున్నారు, కేవలము పెదవులతో నన్ను పూజించుచున్నారు, వీరి హృదయములు నాకు దూరంగా ఉన్నవి, వీరు తాము కంటత నేర్చుకొనిన నరుల శాసనములనే మతమనుకొనుచున్నారు. కేవలము తలతో ఒట్టి మాటలతో నా దగ్గరకు వస్తున్నారు, కేవలము పెదవులతో నన్ను పూజించుచున్నారు, వీరి హృదయములు నాకు దూరంగా ఉన్నవి. చూడండి, ఒకటి మన మాటలు ఎలాంటివి, వట్టి వంట. మన పెదవులు కేవలము పెదాలను ఎందుకు ఉపయోగిస్తున్నామంటే పూజిస్తున్నాం అంతే పెదాలతో. హృదయము దేవునికి చాలా దూరంగా ఉందని ప్రభువు చెప్తున్నారు. ప్రియ స్నేహితులారా, ఎందుకై ఉంటుంది అని మనము దేవుని సన్నిధిలో కూర్చొని మనము ధ్యానించవలసిన అవసరం ఉన్నది.
తాము కంటత నేర్చుకొనిన నరుల శాసనములనే మతమనుకొనుచున్నారు. చూడండి, ఇది ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యమైన మాట ఇది. కంటత నేర్చుకొనిన శాసనములే, రూల్స్ రెగ్యులేషన్స్ మతం అనుకుంటున్నారు. ఇలా చేస్తే సరిపోతుంది, లేకపోతే లేదనుకుంటున్నారు. కానీ కావున నేనేం చేస్తాను అని ప్రభువు చెప్తున్నాడంటే, వీరిని దెబ్బ మీద దెబ్బ కొట్టి వీరి గుండెలు అదురునట్లు చేయుదును. ప్రభువు తలుసుకుంటే ప్రియ స్నేహితులారా, మనం చేసిన చిన్న తప్పుకి పెద్ద తప్పుకి కూడా ఆయన ఎంత ఘోరంగా మనల్ని శిక్షించవలసిన అవసరం ఉన్నదో. ఎందుకంటే మనం చూడండి, మన జీవితాల్లో, మన రోజువారి జీవితాలలో ఎవరైనా తప్పు చేస్తున్నట్లయితే అంతవరకు ఎందుకు పెద్దవాళ్ళ మాట ప్రక్కన పెడితే, చిన్న పిల్లలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు చిన్నపిల్లలు ఒక్కసారి తప్పు చేస్తే ఇలా చెయ్యొద్దమ్మా, అలా చెయ్యి అని చెప్తాము. మళ్ళీ రెండోసారి చేస్తే నిన్ననే అట్లా చెప్పాను, మళ్ళీ చేస్తున్నావు ఎందుకు ఆ తప్పని వాళ్ళని చావగొడతాం. అంటే చిన్న పిల్లల దగ్గరనే మనం అంత క్రమశిక్షణను కోరుకుంటున్నాము. తెలియని పసి వయసులోనే అంత క్రమశిక్షణను కోరుకుంటున్నామంటే, మరి ఇన్ని సంవత్సరాలు వచ్చి ఇంత పెద్ద పెద్ద వాళ్ళమయ్యి, మరి అంత జ్ఞానము కలిగి దేవునిలో అనేక సంవత్సరాల నుండి ఉండి క్రమశిక్షణ లేకుండా, పరిశుద్ధ గ్రంథాన్ని పఠించకుండా, దేవునితో సంబంధం లేకుండా, దేవుని యొక్క వాక్యములను వినే పరిస్థితిలో లేకుండా ఉన్నట్లయితే ప్రియ స్నేహితులారా, ప్రభువు చెప్తున్నారు, మిమ్ములను దెబ్బ మీద దెబ్బ కొట్టి మీ గుండెలు అదిరేటట్లు చేస్తాను. వీరి జ్ఞానుల జ్ఞానం అంతరించును. ఒకవేళ మీరు జ్ఞానులు అనుకుంటున్నారేమో, చాలా తెలివిగలవారం అనుకుంటున్నారేమో, కానీ మీ జ్ఞానము అంతరించిపోతుంది. వీరి పండితుల తెలివి సమసిపోవును. తెలివి కూడా సమసిపోతుంది ప్రియ స్నేహితులారా. కాబట్టి ఏమి చేయాలి అనంటే, ఇక్కడ చూడండి, తమ పన్నాగములను దేవుని కంట పడకుండా దాచి ఉంచువారు నాశనమగుతారు. ఒక ప్లాన్ వేస్తారు, ఒక ప్రణాళిక వేస్తారు. ఇలా ఇప్పుడు ఇది ఎక్కువ సీరియల్స్లో జరుగుతుంది. దయచేసి సీరియల్స్ చూసే వాళ్ళందరికీ ఒక విన్నపం. ప్రియ స్నేహితులారా, మన జీవితంలో మన కళ్ళు ఎంతో ప్రాధాన్యమైనవి. అన్నీ మన శరీరంలో ఉన్న శరీర భాగాలన్నింటిలో కూడా కళ్ళు చాలా చాలా ప్రాముఖ్యమైనవి. ఎందుకంటే కన్నులు లేకపోతే మన జీవితం అంధకార బంధురం. ప్రభువే చెప్పారు, నీ కన్ను నీ దేహమునకు దీపిక. నీ కన్ను మసకబారినచో నీ దేహమంతయు చీకటిమయమగును. కాబట్టి ఆ యొక్క కన్నులతో, ఆ యొక్క కన్నులు మనకు ఎంత ఇంపార్టెంటో మన జీవితంలో, దేవుని కంటపడకుండా దాచి ఉంచువారు. ఏంటి? తమ పన్నాగములు దేవుని కంటకు పడకుండా దాచి ఉంచువారు. సీరియల్స్లో పన్నాగాలు అన్నుతూ ఉంటారు. ప్రతి సీరియల్ అంటే మీకు సిస్టర్, అంటే మీరు సీరియల్స్ చూడకపోతే సీరియల్లో జరుగుతుంది మీకు ఎలా తెలుసు? ఖచ్చితంగా చెప్తున్నారు, ఈ విధంగా సీరియల్స్ చూస్తే ఇలా ఉంటుందంటే మీరు చూస్తున్నట్టే కదా అని మీకు ఆలోచన వచ్చి ఉండవచ్చు. అయితే ఇప్పుడు చూసిన సీరియల్స్ కాదు, కొన్ని సంవత్సరాల ముందు చూసిన సీరియల్స్లో అన్నీ దారుణమైన ఆలోచనలు, దారుణమైన పగా ప్రతీకారాలు, పన్నాగాలు. ప్రియ స్నేహితులారా, మన కళ్ళు ఉన్నాయి చూడండి, అవి విజువల్, అంటే దృశ్య రూపకమైన. అంటే మనము ఏదైనా సరే చదువుకున్న దానికంటే, అంటే మనం చూసింది చాలా బాగా గుర్తుపెట్టుకుంటాం. కాబట్టి ఈ సీరియల్ చూస్తున్న వాళ్ళు దయచేసి మనము ఏది ఎక్కువగా రోజులో చేస్తామో దాని ప్రభావం మన మీద ఎక్కువగా పడుతుంది. నువ్వు ఎక్కువగా సీరియల్ చూస్తున్నట్లయితే ఆ సీరియల్లో ఏం జరుగుతుందో అది చేయడానికి నీ ఆత్మ ప్రేరేపించబడుతుంది. అదే నువ్వు నేర్చుకుంటూ ఉంటావు. యాక్చువల్గా మన రోజువారీ జీవితంలో మనం ఏ విషయం గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తామో, ఏ పనులనైతే చేస్తామో అది మనపై చాలా ప్రభావితం చూపుతుంది ప్రియ స్నేహితులారా.
తమ పన్నాగములు దేవుని కంట పడకుండా, అంటే సీరియల్స్లో కూడా ఎక్కువగా శాతం ఇతరులను ఎలా హింసించాలి, ఇతరులకు ఎలా అడ్డుకట్ట వేయాలి, ఇతరులను ఎలా మనము శిక్షించాలి, ఇతరుల మీద ఎలా పగ తీర్చుకోవాలి. అలాగే సీరియల్లో ఇంకొకటి ఏముంటుందంటే ఆ పగ తీర్చుకొని సంతోషపడడం, వాళ్ళు బాధపడుతుంటే వీళ్ళు నవ్వడం, మంచిగా జరిగింది, బాగా అయింది, ఇట్లనే అనుకున్నా, నేను కూడా ఇట్లా అనుకున్నాను అనేసి ఇలా ఒకలాంటి హింసాత్మకమైన చర్యలు ఈ సీరియల్స్లో ప్రదర్శింపబడుతున్నాయి ప్రియ స్నేహితులారా. కాబట్టి ఈ సీరియల్ చూసేవాళ్ళు దయచేసి మీరు ఎన్ని గంటలు సీరియల్ చూస్తున్నారో తెలియదు, కానీ అట్లీస్ట్ ఒక అరగంట మీరు ఈ పవిత్ర గ్రంథాన్ని పట్టుకొని ఒక ఖచ్చితమైన సమయాన్ని పెట్టుకొని మీరు చదివినట్లయితే మీ జీవితంలో మీరు ఊహించని గొప్ప కార్యాలు, దేవుని కార్యాలు మీ జీవితంలో చూడగలరు ప్రియ స్నేహితులారా. మరి ఈ యొక్క వాక్యంలో ఈ విధంగా రాయబడి ఉంది చూడండి. చదువొచ్చిన వాళ్ళేమో ఇది మాకు మూసివేయబడిన పుస్తకం వంటిది, మేము చదవలేము ఎందుకంటే మూసివేసి ఉంది. చదువు రాని వాళ్ళు పాపం మాకు రాదమ్మా చదవడం అని చెప్తున్నారు. ప్రభువు చెప్తున్నారు చూడండి, వారు రహస్యముగా దుష్కార్యములు చేసి మమ్ము ఎవరు చూచెదరు, మా పని ఎవరికి తెలియను అని ఎంతురు. వీళ్ళందరూ కూడా ఎలాంటి వాళ్ళంటే అన్నీ తప్పులు చేస్తుంటారు, పాపాలు చేస్తుంటారు, వాళ్ళు చూడడం లేదులే, వీళ్ళు చూడడం లేదులే, ఎవరు చూస్తున్నారు అని ఎంతురు అనుకుంటారు. కానీ వారు విషయమును తలక్రిందులు చేయుచున్నారు. కుమ్మరి మట్టి కంటే అధికుడు కాడా, నరుడు చేసిన వస్తువు ఆ నరునితో నీవు నన్ను చేయలేదు అని చెప్పునా. మనము దేవుని యొక్క చేతిలో ఒక మట్టి పాత్రల వంటి వారము. చూడండి, ఎవరు చూస్తున్నారు మనం చేసే పనులంటే దేవుడు చూస్తున్నారు. కానీ అజ్ఞానంతో ఉన్న మనుషులు ఏమనుకుంటారంటే పర్వాలేదులే, వాళ్ళు చూడలేదులే, ఏమవుతుంది, నో ప్రాబ్లం, వాళ్ళు కూడా చూడడం లేదు, వాళ్ళకు తెలియదు అసలు. కానీ దేవుని వాక్యం క్లియర్గా మనకి చెప్పబడుతుంది, మీరు రహస్యమున మాట్లాడిన ప్రతి మాట యొక్క భవనములపై ఉండి మారుమ్రోగుతుంది. మీరు రహస్యముగా చేసిన ప్రతి కార్యము బట్టబయలవుతుంది, తెలిసిపోతుంది అని ప్రభువు చెప్తున్నాడు ప్రియ స్నేహితులారా. ఈరోజు మనం చూడండి, నేను ఒకసారి శ్రీకాకుళంలో ఉన్నప్పుడు కుసుమ అనే ఒక స్త్రీ ఉండేది. పాలకొండ వాళ్ళ ఊరు పాలకొండ. ఒకరోజు తను మమ్మల్ని ఆహ్వానించింది, మేము వెళ్ళాము, నేను ఇంకొక సిస్టర్ వెళ్ళాము. వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మ దాదాపు 85 సంవత్సరాలు ఉంటాయి, 85 సంవత్సరాలు ఖచ్చితంగా ఉంటాయి. వాళ్ళమ్మ పవిత్రాత్మ పూరితురాలు. ఆమె నాకు బైబిల్ గ్రంథాన్ని ఇచ్చి నా చేతిలో పెట్టింది. అమ్మ, సామెతల గ్రంథం చూడు, కీర్తనల గ్రంథం చూడు, ఏదో ఒక కీర్తన చెప్పు, నేను చెప్తాను నీకు, నువ్వు మాత్రం నీ వ్రేలు పెట్టి ఆ బైబిల్ గ్రంథాన్ని చూడు అని చెప్పింది ప్రియ స్నేహితులారా. నేను సరే చెప్పమ్మా, 22వ సామెత ఏంటో చెప్పు అనగానే ఆమె అసలు కొంచెం కూడా గ్యాప్ తీసుకోకుండా, సంశయం లేకుండా పెద్దగా ఎంతో చక్కగా ఒక్క తప్పు లేకుండా, అందుకే ఆమె ముందే చెప్పింది, నీవు వ్రేలు పెట్టి చూడమ్మా నేను చెప్పేదన్నది. కీర్తనల గ్రంథంలో ఏది చెప్పినా ఆమె చెప్తుంది, సామెతల గ్రంథంలో ఏది చెప్పినా మొత్తం 1వ వచనం నుండి చివరి వచనం వరకు కూడా ఆమె చెప్తుంది. నేను ఆశ్చర్యపోయాను. నేను అడిగాను, ఏమ్మా అంటే నువ్వు చిన్నతనంలో నువ్వు యుక్త వయసులో ఉన్నప్పుడు బాగా బైహాడ్ చేసే గుణం ఉందా నీకు, బాగా బైహాడ్ చేసే నీకు ఈ యొక్క ఈ జ్ఞానం వచ్చిందా, నీకు బైబిల్ జ్ఞానము ఇలా ఎలా చెప్పగలుగుతున్నాము, మేము 5 వచనాలు నేర్చుకోవాలంటే ఎంతో సమయం తీసుకుంటాము అన్నప్పుడు ఆమె చెప్తుంది, అమ్మా నేను ఒక చోట ప్రార్థన జరుగుతుంటే వెళ్ళేదాన్ని, అందరూ బైబిల్స్ తెచ్చుకునేవాళ్ళు, కానీ
ఒకరోజు నేను అనుకున్నాను, నాకు చదువు రాదు, ఆమెకు చదువు రాదు కదా, బైబిల్ తీసుకపోయి ఏం ప్రయోజనం అనుకున్నాను. కానీ ఒకరోజు అనిపించింది, బైబిల్ చదువు రాకపోతే ఏంటి, బైబిల్ తీసుకపోతే తప్పేముందని ఒక బైబిల్ కొనుక్కుందంట ఆమె. బైబిల్ కొనుక్కొని ప్రార్థనకు వెళ్ళి తీసుకొని ప్రార్థన చేసుకుంటుందంట. అక్కడ ఫాదర్ గారు ఈ వాక్యం తీయండి, చదవండి అన్నప్పుడు ఎవరంతటా వాళ్ళు బైబిల్ తీస్తున్నారు, వాక్యం చదువుతున్నారు. కానీ ఈ స్త్రీకి చదువు రాదు కాబట్టి ఆమె బైబిల్ మాత్రం ఓపెన్ చేసుకుంటుంది, కానీ అది ఏంటో కూడా ఆమెకు తెలియదు, ఎందుకంటే చదువు రాదు కాబట్టి. అయితే తను ఒకరోజు ప్రార్థన చేసుకొని, రాత్రిపూట ప్రార్థన చేసుకొని, ప్రభువా నాకు చదువు రాదు, కానీ నీ బైబిల్ని మాత్రం నేను తీసుకుపోతున్నాను ప్రార్థనకి, నీ చిత్తమైన ఎడల నాకు ఈ బైబిల్ జ్ఞానాన్ని దయచేయి అని ఆమె ప్రార్థన చేసుకుందంట. ప్రియ స్నేహితులారా, మరుసటి రోజు నుండి ఆమె బైబిల్ తీసుకుపోయినప్పుడు అక్కడ ఫాదర్ అయితే ఏదైతే చెప్తున్నారో ఆమె బైబిల్ ఓపెన్ చేసి అక్కడే చూస్తుందట. అక్కడ చూస్తున్నప్పుడు ఆమెకు యాక్చువల్గా అయితే చదువు రాదు, కానీ ఆమెకు అది గ్రహింపుకి తీసుకురాబడుతుందట. ప్రైజ్ ద లార్డ్. ప్రియ స్నేహితులారా, గడగడ చెప్పేసింది బైబిలు ఆమె. ఒక్క పొల్లు కూడా, అక్షరం కూడా తప్పు లేకుండా చెప్తూ ఉంది క్షుణ్ణంగా. అయితే ఆమె చెప్పిన మాట, ఇంకొక మాట ఏంటంటే, అదే ఒక న్యూస్ పేపర్ వార్తాపత్రిక తీసుకొచ్చి ఆమెకిస్తే ఆమె చదవలేదట. అదే అక్షరాలు, అదే తెలుగు, కానీ వార్తాపత్రిక చదవలేని ఆ స్త్రీ బైబిల్ గ్రంథాన్ని అర్థం చేసుకోగలదట. కాబట్టి ఆమె నేర్చుకోలేదంట, ఈ సామెతలు కీర్తనలు కూడా నేర్చుకోలేదట. ఇట్లా ఉంటే ఇదే సామెత అంటే 112వ సామెత, ఇదెన్నో కీర్తన అనంటే 112వ కీర్తన అనగానే ఆమె ఏం చేసేదంటే, ఆ 112వ కీర్తన ఎక్కడుందో చూపించండి అని చూపించుకొని అలా ఉండి అలాగే కళ్ళు పెట్టి చూసేదంట. తర్వాతకి అది బైహార్ట్ అయిపోయేదంట తన హృదయానికి. ప్రియ స్నేహితులారా, నమ్మలేని నిజాలంటే, అద్భుతాలంటే ఇవి ప్రియ స్నేహితులారా. మనం నమ్మలేము కదా, కానీ ఇది సత్యం. ఆమె తర్వాత 2-3 సంవత్సరాలకు చనిపోయింది. అలాగే వరంగల్లో ఉన్న వంగాలపల్లిలో ఫ్రాన్సిస్ అనే ఒక తాత నాకు పరిచయం. అయితే ఒకరోజు నేను కరుణాపురంలో ప్రార్థనకు ఉన్నప్పుడు ఆయన వచ్చి చెప్తున్నాడు, అమ్మ ఆదికాండము మొత్తం నేను చెప్పగలను, నువ్వు బైబిల్ పట్టుకో అని చెప్పాడు. నేను బైబిల్ పట్టుకున్నాను. ప్రియ స్నేహితులారా, అద్భుతం, ఆశ్చర్యం. అతడు మొట్టమొదటి నుండి చివరి వరకు, అంటే ఉన్నది ఉన్నట్టుగా కాదు కానీ మొత్తం దీని తర్వాత ఇది మొత్తం ఆదికాండం మొదటి అధ్యాయం నుండి చివరి అధ్యాయం వరకు చెప్పేశాడు. అందులో పేర్లు కూడా చెప్తున్నాడు. మనకి ముఖ్యంగా కథోలిక విశ్వాసులకు ఈ పేర్లు చాలా కష్టం, మనం ఎక్కువ గుర్తుపెట్టుకోము. ఈ పూర్వ నిబంధన గ్రంథంలోని పేర్లు మనకు చాలా వరకు తెలియదు. అయితే అతడు యాకోబు కుమారులు అందరి పేర్లు చూడకుండా చెప్తున్నాడు. ఆయన చెప్తున్నాడు, అమ్మ నేను ఉపదేశిగా పనిచేశాను, కానీ నాకు ఈ యొక్క చదువు రాదు, కానీ ఆ రోజుల్లో నేను ఉపదేశిగా పనిచేశాను. కేవలము విన్న విషయాలనే దేవుడు నాకు అలా గుర్తింపుకి తీసుకొని వచ్చారు అని చెప్తున్నాడు. మీరు చూసినట్లయితే మరి అనేక మంది పాస్టర్లు, ఆర్ఆర్కే మూర్తి కేవలం ఆయన బైబిల్ పట్టుకొని చదివింది ఎందుకంటే, బైబిల్ చదివి బైబిల్లో యేసుక్రీస్తు ఏదైనా తప్పులు చెప్పి ఉంటే అవి పట్టివ్వాలి, అవి అందరికీ చెప్పాలి అనే ఉద్దేశంతో ఆయన బైబిల్ చదివాడట. కానీ యోహాను సువార్త 14వ అధ్యాయం వరకు వచ్చేసరికి తన తప్పులేంటో బైబిలు ఆయనకు చూపెట్టిందట. అప్పటి నుండి అతడు ఆయన పుట్టు బ్రాహ్మణుడు, ఆర్ఆర్కే మూర్తి. మీరు గూగుల్లో చూసినా మీకు కనపడుతుంది ఆయన యొక్క జీవిత చరిత్ర, మరి సాక్షిభూతమైన జీవితం. ప్రియ స్నేహితులారా, కాబట్టి ఒక్కసారి దేవుడు తన గ్రంథముతో మనల్ని తాకినప్పుడు మన జీవితము ఒక పూర్తిగా
ఒక కొత్త మలుపు తిరుగుతుంది. వాస్తవ సత్యం ప్రియ స్నేహితులారా. కాబట్టి ఇంత గొప్పగా దేవుడు మనకు చెప్తున్నారు చూడండి. పర్వాలేదులే, మేము ఎట్లా బ్రతుకుతే ఏంటి, ఎలా ఉంటే ఏంటి, ఎవ్వరు చూడడం లేదులే, దేవుడు చూడడం లేదులే. బైబిలు మనం రోజు చదివినట్లయితే ఈ పరిస్థితి మనకు ఉండదు ప్రియ స్నేహితులారా. ఖచ్చితంగా మన జీవితము ఒక నూతన జీవితంగా మారుతుంది. చదువు వచ్చి బైబిల్ గ్రంథం చదవకపోతే మనకుండే తీర్పు చాలా చదువు రాని వాళ్ళ దగ్గర నుండి దేవుడు అంత గొప్పగా ఆశించడు. ఎందుకంటే వాళ్ళకి చదువు రాదు కాబట్టి ప్రియ స్నేహితులారా, ఈరోజు ఎవరెవరైతే ఈ వాక్యాన్ని విన్నారో దయచేసి మీ బైబిల్స్ని, ఇంట్లో ఉన్న బైబిల్స్ని ఒక్కసారి ఎక్కడున్నాయో దోలాడండి, వెతకండి. ఎక్కడున్నాయో ఆ స్థలం ఎక్కడుందో చూడండి. అది పవిత్ర గ్రంథము, పవిత్ర స్థలంలోనే ఉండాలి. ప్రతిరోజు నువ్వు ఆ బైబిల్ను టచ్ చేయాలి, నువ్వు ముట్టాలి. ఎందుకంటే సైతాను ఆ బైబిల్ని నువ్వు ముట్టకుండా అడ్డుకుంటుంది, నీకు అడ్డంకులు పెడుతూ ఉంటుంది. కానీ నువ్వు బైబిల్ను ముట్టుకునే వరకు ముట్టుకోవాలి. తర్వాత నువ్వు ఓపెన్ చేయడానికి కూడా సైతాను సహకరించదు. అయినా సరే నువ్వు ఆ బైబిల్ని తెరవాలి. చదవడానికి అసలే సైతాను నీకు అడ్డం చెప్తుంది, అస్సలు చదవనియదు. నువ్వు ఒకవేళ బైబిలు సాహసంతో వెళ్ళి బైబిల్ను పట్టుకొని నువ్వు తెరచినా సరే చదవలేవు. ఎందుకంటే వేరే ఆటంకాలు నీకు వస్తూనే ఉంటాయి. కానీ నువ్వు చదవగలగాలి. అది ఈ యొక్క సాధన చేయండి ప్రియ స్నేహితులారా. ఎందుకంటే తీర్పు దినమున మనము తక్కువ తీర్పులో ఉండాలి అని అంటే మనము ఈ యొక్క సాధన చేయాలి. పవిత్రమైన బైబిల్ గ్రంథాన్ని, అంటే విలువైనది, ఇది సంపద మన చేతుల్లో దేవుడిచ్చాడు. కాబట్టి ఈ బైబిలు మనల్ని తాకుతే మనం ఎప్పటికీ కూడా దేవుని ప్రియ బిడ్డలంగా జీవించడానికి దోహదపడుతుంది. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరమోన్నతుడా, నీ దివ్య పాదాలకు వందనములు తండ్రి. ఓ మా ప్రేమగల ప్రభువా, నీవు మా కోసం రాసిన పవిత్ర గ్రంథాన్ని తండ్రి అలక్ష్యం చేసి ఉన్నట్లయితే మమ్మలను మన్నించండి ప్రభువా. ఈ రోజు నుండి తండ్రి ప్రభు నీ వాక్యమును ధ్యానించి ప్రభు చదివి బైబిల్ గ్రంథాన్ని తెరచి అందులో ఉన్న సత్యాలను గ్రహించి మా జీవితాలను ఫలవంతంగా తండ్రి మేము జీవించే భాగ్యమును మాకు దయచేయమని, మేమందరము తండ్రి పవిత్రతలో జీవించుటకు ఉపయోగపడే ఈ పవిత్ర గ్రంథాన్ని ప్రతిరోజు చదువుకునే భాగ్యమును మాకు దయచేయమని, ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించిన ప్రతి బిడ్డను ఆశీర్వదించి తండ్రి వారి కుటుంబాలలో వారు ఆశించిన ప్రతి ఒక్క విన్నపమును దయచేయమని, ఆశీర్వదించమని, అనుగ్రహించమని నజరేయుడా యేసు ప్రభువా నీ పరిశుద్ధమైన పవిత్రమైన నామమున అడిగి బ్రతిమాలు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. యేసు రక్తమే జయము, ప్రభు యేసు రక్తమే జయము, యేసు నామమందే సంపూర్ణ విజయము, యేసు నామమందే సంపూర్ణ స్వస్థత, యేసు నామమందే సంపూర్ణ విడుదల. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ స్నేహితులారా, వచ్చే వారం ప్రసారమయ్యే దివ్యవాకు కార్యక్రమంలో పాల్గొనుటకు వేచి ఉందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి దివ్యవాణి కథోలిక టీవీ ఛానల్.